ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏర్పడిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజులు 6 అస్యూరెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 by 1 టేకప్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొదటిగా తీసుకున్నట్టయితే ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4,000 రూపాయలు అది క్లియర్ చేయడం జరిగింది. తర్వాత 1 by 1 టేకప్ కూడా చేస్తున్నాం. అదే కాదు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. తర్వాత ల్యాండ్ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కూడా తీసేసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఆయన పాస్బుక్ల మీద రాజముద్రికలు ఇవన్నీ వేసి అవన్నీ చేశారు. అవన్నీ తీసేసి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఎవరికైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే ఇంకొకటి, మేము ఏదైతే ఆ రోజు తల్లికి వందనం తప్పనిసరిగా అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీ మేరకే ఈరోజు నిన్నటి రోజు సుమారుగా 67 లక్షల మందికి ఈరోజు మొత్తం తల్లికి వందనం డబ్బులు అన్ని కూడా పడతా ఉన్నాయి. అయితే దాంట్లో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అదేవిధంగా లీడర్లు ముఖ్యంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో 15,000 రూపాయలు పడతా ఉంటే 2,000 రూపాయలు ఏదో లోకేష్ బాబు గారి అకౌంట్లోకి పడుతున్నాయని. ఇది తప్పుడు ప్రచారం. ఇది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. నిరూపించుకోకుండా ఊరికి అసత్య ప్రచారం చేయడం తప్పు. అయితే గతంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో 2,000 రూపాయలు కట్ అయ్యేది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 2,000 రూపాయలు స్కూల్ కమిటీకో అభివృద్ధికో తీసుకునేవాళ్ళు. మేము ఈరోజు ఎక్కడ అలాంటిది చేయలేదు. 15,000 రూపాయలు క్లియర్గా తల్లిదండ్రుల అకౌంట్లకి వేయడం జరిగింది. క్లియర్గా ఉంది. ఇది పెన్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15 నుండి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా 20-21 తారీఖులో రైతు భరోసా కూడా ప్రతి అకౌంట్లో కూడా వేయడం జరుగుతూ ఉంది. మీకే తెలుసు, మాకే తెలుసు, ప్రజానీకానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి కుప్పలు పెట్టిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం ఉంచిన తర్వాత ప్రజలు ఈరోజు ఎన్నుకున్న తర్వాత ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టపడినా కూడా ఇవన్నీ నెరవేరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి కడుపు పంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు తల్లికి వందనం. ఈరోజు 6 మంది ఉంటే 6 మంది పిల్లలకు కూడా ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఇది వాస్తవం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి కూడా అప్లై చేసుకుంటే తొందరలోనే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అసత్యం ప్రచారాలను నమ్మొద్దండి. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఉపాధ్యాయ పోస్టులు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఏదైతే చెప్పిన ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జోడిగా తీసుకొని వెళ్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజులో మా అదృష్టం కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ రావడం, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం యొక్క సహకారం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అయితేనేమి, అవగాహన అయితేనేమి, ఆలోచన అయితేనేమి, అన్ని రకాల కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఈ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. అదేవిధంగా ఈ పరిశ్రమలు వస్తే మనకు సంపద పెరుగుతుంది. సంపద సృష్టిస్తాం, సంపదని ఖర్చు పెడతాం సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమానికి. కానీ జగన్మోహన్ రెడ్డి లేనిపోని అనర్థాలు అపార్థాలు ప్రజల్లో కలిగజేస్తున్నాడు. ఇది అవాస్తవం. మేము ఏది చెప్పామో అవి చేసి తీరుతాం. భవిష్యత్తులో కూడా